సార్ 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 ఒక్క నిమిషం సార్. ఇందా పర్వాలేదురా, ఇంకా ఈ మాత్రం గౌరవం ఇస్తున్నావు. కాకపోతే మీరు జీతం ఎవరు కదా సార్. ఏడ్చావులే రా, వెధవ్వా కూడా ఆపి నేను చెప్పేది విను. మీటింగ్ త్వరగా అయిపోతే ఈవినింగ్ ఫ్లైట్కే వచ్చేస్తాను. నువ్వు సెల్ ఫోన్ ఆన్లో ఉంచి నా కాల్ రిసీవ్ చేసుకుని టైంకి వచ్చి నన్ను పికప్ చేసుకోకపోయావు అనుకో, ఏం జరుగుతుందో తెలుసుగా. మీరు ఆటోలో వెళ్తారు సార్. జోక్ బాగున్నప్పుడు నవ్వాలి సార్. నవ్వితే ఆరోగ్యానికి చాలా మంచిది సార్. ఇదేరా, ఇలా మాయ చేసి నన్ను బుట్టలో వేసేసుకుంటున్నావా? ఏడ్చావులే, టైంకి రా. సార్ సార్ ఓ నువ్వు అందంగా ఉంటావని ఎన్నిసార్లు చెప్పాలి. పంజుడు పద్మజ. బాధపడకరా. హలో బాస్, ఏంటి కదా? అది నేను చెప్తా. ఏంట్రా బడాస్కర్, ఏమైంది? చిట్టి ఫండ్ బోర్డు తిప్పేసింది. చిట్టి ఫండా? మనోడికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉందిలే, పేరు చిత్ర. మనోడు మాత్రం ముద్దుగా చిట్టి చిట్టి అని పిలిచేవాడు. ఎర్రగుండు ఉండరా భాస్కర్. అప్పుడే అయిపోలేదు, ఇది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఏంటంటే ఆ చిట్టి మనోడి దగ్గర రెగ్యులర్ గా ఫండ్ కలెక్ట్ చేసేది. అలా కలెక్ట్ చేస్తూ మనోడిని నవ్వించి కవ్వించి బక్లీ చూపించి ఒక 5 లక్షలు అయిన తర్వాత మన ఇద్దరం తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకుందామని తిరుపతికి వెళ్ళాడు. మనోడు గుండు గీంచుకుని బయటకు వచ్చేసరికి చిట్టి జంపు ఫండ్ జంపు. మనోడికి ఈ గ్లోబ్ మిగిలింది. ఊరికనే వాడిని ఎందుకు ఏడిపిస్తారా? వాడు అసలే బాధలో ఉంటే. నువ్వు ఊరుకో బాస్. ఓడి 5 లక్షలు ఎడం చేత్తో సంపాదించుకోవచ్చు. కుడి చేత్తో కేరళ గుట్టికి ఇచ్చేయచ్చు. నువ్వు పదరా. అన్నట్టు అరే గుండు, కేరళలో అమ్ముతారు ఇద్దరు తీసిన గంధం అని, అది రాసుకో. బుద్ధి సంగతి నాకు తెలియదు కానీ జుట్టు మాత్రం ఎక్కడ పడితే వచ్చేస్తుంది. రారా. ఊరికనే వాడిని ఎందుకు ఏడిపిస్తావురా? లేకపోతే ఏట్రా, బ్రహ్మాండంగా చదువుతారు, గోల్డ్ మెడల్స్ కొడతారు, కంపెనీకి కోట్లు సంపాదించి పెడతారు. ఓ అమ్మాయి చూసి అన్నవగానే గుండు కొట్టించుకొస్తారు. ఈ ప్రేమ దోమ పడవా? ఎక్స్క్యూజ్ మీ. హలో. ఆ, ప్రేమను అంత తేలిగ్గా తీసేకరా. అందులో చాలా థ్రిల్ ఉంటుంది. ఉంటది మొత్తం ఏక జేబు కింద చిల్లు ఉంటది. నీకేం తెలియదులేరా. ఏంటి, నువ్వు కూడా చిట్టి కోసం ఎదుగుతున్నావా? నేనేం వెతకక్కర్లేదురా. ఆమె నా కోసం వెతుక్కుంటూ వస్తుందని నా నమ్మకం.